హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కోడి తలకాల ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా బాగా మరిగించిన నీళ్ళలో మనం కోడికి తలకాయలు వేసి 10 మినిట్స్ పక్కన పెట్టాలి. ఆ తర్వాత దాని మీద ఉన్న హెయిర్ అంతా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకోండి, లేకపోతే స్మెల్ వచ్చేసిద్ది, తినబుద్ధి కాదు. ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి టేస్ట్గా సూపర్గా వచ్చిద్దండి. అలానే ఒక్కొక్కటి మొత్తం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద అలా ఒక్కొక్కటి పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవటం వల్ల దాని మీద ఉన్న చిన్న హెయిర్ అంతా క్లీన్ అయిపోయింది. ఇలా చేయటం వల్ల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి కాల్చుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత తలకాయలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ కళ్ళు అన్నీ తీసేయండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కలు కొంచెం పసుపు, కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల ఫ్రై స్మెల్ రాదండి, చాలా బాగా వచ్చిద్ది. ఆ తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండండి. గోల్డెన్ కలర్ వచ్చాక మనం ముందుగా కోసి పెట్టుకున్న తలకాయ ముక్కలను వేసుకొని, కోడి తలకాయ ముక్కలండి మర్చిపోకండి, ఆ ముక్కలను వేసి దూరగా వేపుకుంటూ ఉండండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఇలా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. కోడి తలకాయ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఖ్యంగా వేయాలండి, స్మెల్ వచ్చిద్ది. టేస్ట్కి తగ్గంత కారం, ఇంట్లో నూరి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో ముక్కలకి మసాలా పట్టేటట్టు కలుపుకోండి. ఇంకేముందండి, కోడి తలకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, మీరు కూడా ట్రై చేశారా? లాస్ట్ టచ్ అండి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి కలుపుకోండి. ఎలా వచ్చిందంటే టేస్ట్ మామూలుగా లేదండి, అసలు సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తలకాయ ఫ్రైని ఒక ప్లేట్లోకి వేసుకొని ఉల్లిపాయ వేసుకొని తింటుంటే మామూలుగా లేదండి. ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకేముందండి, తలకాయ ఫ్రై వేసుకొని తింటుంటే ఉందండి, చాలా బాగుంది.